పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్ను ఎమ్మెల్యేలు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. మాజీ మంత్రి బొత్స జోక్యంతో నామినేషన్లకు లైన్ క్లియర్ అయింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక ఆలస్యంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రకటించిన తరువాత కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండలి వేదికగా ప్రశ్నించారు. సభ సంప్రదాయాలు ఫాలో అవ్వరా, కొత్త సంప్రదాయాలు ఎందుకు సృష్టిస్తున్నారు అని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేసినా కూడా సెక్రటరీ జనరల్ రాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ తీసుకోవడానికి ఎవరూ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్ను ఎమ్మెల్యేలు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. మాజీ మంత్రి బొత్స జోక్యంతో నామినేషన్లకు లైన్ క్లియర్ అయింది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, పీఏసీ చైర్మన్ కి సంబంధించి ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారం అసెంబ్లీలో కొంతవరకు కూడా గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పీఏసీ సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సమయం కేటాయించారు. అయితే సమయం 1 గంట గడుస్తున్నప్పటికీ కూడా నామినేషన్ కి సంబంధించి అధికారులు ముందుకు రాలేదన్నటువంటి ఒక అసంతృప్తిని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయం సిబ్బంది పైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పటికీ కూడా పీఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి నిబంధనల ప్రకారం వర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే నామినేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికారులు నామినేషన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం పట్ల కొంతవరకు కూడా జాప్యం చేశారు. ఈ జాప్యం పైన కొంతవరకు కూడా బొత్స అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది దగ్గరకు వచ్చి నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా సమయం గడుస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదన్నట్లు అసహనం వ్యక్తం చేశారు. ఎంత సమయమే పాటించినప్పటికీ కూడా ఎవరు కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు రాలేదు అన్నటువంటి ఒక అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా ఆయన ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినంత వరకు అధికారులకి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఇప్పుడు అందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసేటువంటి క్రితం జరిగినటువంటి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయం దగ్గర జరిగినటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారి తీసింది. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి కూడా బొత్స ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం 1 గంట వరకు సమయం ఉన్నప్పటికీ కూడా కార్యాలయ సిబ్బంది 5 నిమిషాలకు 1 గంట అవుతున్నా కూడా పట్టించుకోలేదు అన్నటువంటి అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపటి క్రితం నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీల సమక్షంలో.